హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. సో ఇవాళ ఎపిసోడ్ 104లో మిగిలిపోయిన ఇద్దరు కంటెస్టెంట్లు సంజన అండ్ కళ్యాణ్ ప్రోమోస్ వేశారు. అండ్ రేపు కూడా ఒక ఎపిసోడ్ ఉంది. రేపు ఏంటంటే ఈ స్పెషల్ గెస్ట్ వస్తారు, కాసేపు మన హౌస్ మేట్స్తో టైం స్పెండ్ చేస్తారు. నిధి అగర్వాల్, సో రాజసాబ్ ప్రమోషన్స్లో ఉన్నాయి. నిధి అగర్వాల్ అండ్ శ్రీముఖి అండ్ పెద్ద టైటిల్ సాంగ్ సింగర్ ఆయన కూడా వచ్చాడు. సో జర టైం పాస్ చేస్తున్నట్టున్నారు. రేపు ఎపిసోడ్ అయితే నార్మల్గా టైం పాస్తో అయిపోతుంది. ఎల్లుండి ఫినాలి నైట్ 7 o'clock స్టార్ట్ అవుతుంది. 7 to 11 అనుకుంటా, 11 PM వరకు వెళ్తుంది ఫినాలే ఎపిసోడ్ జనరల్గా. ఎందుకంటే పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, హౌస్ ఇంటరాక్షన్ ఉంటుంది, తర్వాత ఒకరి తర్వాత ఒకటి ఎలిమినేట్ అవ్వడం, తర్వాత స్పెషల్ గెస్ట్లు స్టార్స్ రావడం, మీరు డబ్బులు తీసుకోండి, సూట్ కేసులు తీసుకోండి అని వాళ్ళని ఏమంటారు టెంప్ట్ చేయడం, అదంతా సినారియో జరుగుతుంది ఎల్లుండి. సో రేపు ఏంటంటే జస్ట్ ఒక వచ్చేసి ఓకేరా ఆల్ ది బెస్ట్, బాగా ఆడారు, కాసేపు ఆడించి అంటే ఒక ప్రీ ఎగ్జిట్ పార్టీ లాగా అనమాట. రేపు ఒక పార్టీ లాగా చేస్తారు. నేనేమనుకున్నానంటే ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తారు, వచ్చి అందరూ కలిసి టైం స్పెండ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయి అలా ఉంటుందేమో అనుకున్నాను. ఎందుకంటే ఇంతకుముందు సీజన్లో అలా చూసాం. కానీ ఇప్పుడు అట్లా ఏమి ఉండదు. ఐ థింక్ గెస్ట్స్ వస్తారు, లైక్ నేను దాన్ని చెప్పినట్టు వాళ్ళు వచ్చి కాసేపు టైం స్పెండ్ చేస్తారు. టైం స్పెండ్ చేసి ఆడుతూ పాడుతూ గడిపేసి వెళ్ళిపోతారు. ఎల్లుండి డైరెక్ట్ ఫినాలే షో 7 స్టార్ట్ అవుతుంది. బట్ కమింగ్ టు టుడేస్ ఎపిసోడ్, ఇవాళ ఎపిసోడ్లో ఫస్ట్ 15 minutes ఏదో కొంచెం క్రింజ్ కామెడీ చేశారు. కాఫీ కావాలి, టీ కావాలి, చికెన్ కావాలి, ఇవి ఏదో అంత పెద్ద మాట్లాడుకోవాల్సినంత వర్త్ అయితే ఏం లేదు. తర్వాత వచ్చేసి కళ్యాణ్ పిలిచారు, కళ్యాణ్ ఏవి చేశారు. నాకు ఏవి గురించి చెప్తాం. ఏవి కళ్యాణ్ ఏవి బాగుంది, చాలా బాగుంది. ఎయిటర్ అవడో కానీ బాగా కట్ చేశాడు. మంచి హై ఎలివేషన్ మూమెంట్స్ ఉన్నాయి. మంచి ఆయన బాండింగ్ విత్ ప్రియా, శ్రీజ వాళ్ళందరూ బాండింగ్ గురించి చూపించాడు. అండ్ అది కాకుండా ఆయన తనుజాతో ఉన్న రిలేషన్షిప్ అదేంటంటే మళ్ళీ ఇదే చెప్తున్నా, ఒక లవ్ యాంగిల్ లాగే బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టి అదంతా పెట్టి చూపించారు. మరి అది వాళ్ళిద్దరి మధ్యనే ఉందో వాళ్ళిద్దరు తెలియాలి. కానీ చూపించడం మాత్రం ఒక లవ్ పేర్ అన్నట్టుగా చూపించాడు. అండ్ అది కాకుండా ఆయన దాంట్లో కొన్ని లోస్ కూడా చూపించాడు. ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఈ వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు ఈయన ఉమెనైజర్ హ్యాండ్లింగ్ చేస్తాడు, చేతులు వేస్తాడు, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా చూపించారు, విచ్ ఇస్ వెరీ గుడ్. మన ప్రోమో అనేది, ఒక ఏవి అనేది హైస్ ఉండాలి, లోస్ ఉండాలి, అప్స్ ఉండాలి, డౌన్స్ ఉండాలి, అన్నీ ఉంటేనే ప్రోమో మంచిగా అనిపిస్తుంది. కళ్యాణ్ దాంట్లో అవన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, అలేఖ్య వాళ్ళ వైల్డ్ ఫైర్ అందరూ వచ్చినప్పుడు చేతులు వేస్తాడు, ఇది అది. అండ్ మాధురి గారితో ఆర్గ్యుమెంట్ అయింది, అది చూపించాడు. అండ్ తనుజాతో ఫ్రెండ్షిప్, లవ్ బాండ్ చూపించారు. అది కాకుండా తనుజాతో కూడా ఆర్గ్యుమెంట్ అయింది, అప్పుడు ఆ బెండకాయ మ్యాటర్లో ఆర్గ్యుమెంట్ అయింది, అది చూపించాడు. నామినేషన్స్ సుమన్తో ఆర్గ్యుమెంట్ అయింది, అది చూపించారు. అది కాకుండా రితు పవన్తో గట్టిగా ఆర్గ్యుమెంట్ అయింది, అది చూపించారు. అండ్ అది కాకుండా ఆయన ఫిజికల్ టాస్క్లు ఏదైతే బాగా ఆడాడో అది చూపించారు, చాలా బాగా చూపించారు. అండ్ క్యాప్టెన్ అయ్యాడు. బిగ్ బాస్ కూడా చెప్పాడు, మీరు 2 సార్లు క్యాప్టెన్ అయ్యారు లాస్ట్ వీక్లో, అసలు మీ జర్నీ స్టార్ట్ అవడమే జీరోతో స్టార్ట్ అయింది. తర్వాత మీరు ఇప్పుడు ఎక్కడ లేని పాపులారిటీ సంపాదించారు, 0 to high వరకు వెళ్ళారు. స్టార్టింగ్లో మీ జర్నీ కొంచెం ఈజీగా అనిపించిన తర్వాత తర్వాత చాలా కష్టాలు ఫేస్ చేశారు, అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేశారు. సో దట్ ఈస్ వెరీ గుడ్ అండ్ వెరీ ఇన్స్పైరింగ్ అని చూపించారు. ఓవరాల్గా చాలా బాగుంది. కళ్యాణ్ ఏవి అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. అండ్ ఆయన వెళ్తూ ఆయన బాగా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాడు. చూస్తున్నంతసేపు మంచి ఆనందం, హైప్లో ఉన్నాడు, కమాన్ కమాన్ అన్నట్టున్నాడు. అండ్ వెళ్తూ వెళ్తూ ఫోటోలు తీసుకెళ్ళిపోయాడు, దట్ వాస్ వెరీ గుడ్. అండ్ ఇది అయిపోయిన తర్వాత సంజన గారు ఏవి స్టార్ట్ అయింది. సంజన గారు ఏవి నేను చెప్పాలంటే హ్యాస్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఏవి అమాంగ్ ఆల్ ద 5. ఉన్న 5గులో నాకు తెలిసి ఆమె ఏవి నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు అంటే ఆమె జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందంటే ఒక దొంగతనంతో స్టార్ట్ అయింది, అది మందే తెలుసు. దానివల్ల ఆమెకి చాలామంది హేటర్స్ వచ్చారు, చాలామంది హేట్ చేశారు, ఆమె చేసిన పనులు నచ్చలేదు అన్నారు. తర్వాత ఆమె కోసమే అందరూ సాక్రిఫైస్లు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, రితు జుట్టు కత్తిరించుకోవడం, తనుజ కాఫీ సాక్రిఫైస్ చేయడం, ఎమాన్యుల్ క్యాప్టెన్సీ ఇచ్చేయడం, అవన్నీ చేశారు. మళ్ళీ వాళ్ళే కొంతవరకు టార్గెట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, భరణి వచ్చేసి ఆ, భరణి వెళ్ళి వచ్చాడు కదా, సెకండ్ టైం వచ్చాడు కదా, వచ్చిన తర్వాత నామినేషన్ చేశాడు. సుమన్ శెట్టి సీజన్ అంతా నామినేట్ చేస్తూ ఉన్నాడు. తనుజ కూడా తిట్టింది ఆమెను, అదే గొడవ పడింది. స్టార్టింగే ఫ్లోరా ఆమెతో గొడవ పడింది, మళ్ళీ ఫ్లోరాతో ఫ్రెండ్షిప్ అయింది. ఓకే, ఆమె ఎవరైతే అంత గొడవ పడ్డారో మళ్ళీ అంత ఫ్రెండ్షిప్ అయింది. అండ్ హోస్ట్ కూడా చాలాసార్లు మీరు గాట మార్చుకోవాలి, నీకు దొంగతనానికి చిలిపితనానికి తేడా తెలియదని చెప్పడం, అదంతా చూపించారు.
అదీ గాకుండా ఆమె హౌస్‌లోంచి ఎగ్జిట్ అయిపోవడం, తర్వాత సీక్రెట్ రూమ్‌కెళ్ళడం ఫస్ట్‌లో. తర్వాత మళ్ళీ ఆమె కోసం సాక్రిఫైస్ చేసి వెనక్కి రావడం. తర్వాతేంటంటే 'రితు' విషయంలో ఆ మాట ఏదైతే ఆవిడ అన్నారో, లైక్ రాసుకొని, పూసుకొని తిరగడం బాలేదు అనడం. దాన్నేంటంటే హోస్ట్, మేకర్స్ ఆఫ్ ద షో సారీ చెప్పు, నువ్వు తప్పు చేసావు, ఎగ్జిట్, గెట్ ఔట్ ఆఫ్ ద హౌస్ ఇది, అది అని చెప్పడం. ఆమె ఏంటంటే నేను స్టాండ్ తీసుకున్నా, నేను చూసింది చెప్పా, నేనేం తప్పు చెప్పలేదు అని చెప్పడం. సో, ఆమె చాలా ఒక మంచి సాలిడ్ స్టాండ్ తీసుకున్న వ్యక్తిగా చూపించారు. అది నాకు చాలా నచ్చింది. అండ్ ఆమెకి మెయిన్‌గా ఎమాన్యూల్‌తో ఆమెకున్న బాండింగ్ చూపించారు. లైక్ హౌ దే బోత్ ఆర్ రియల్ టు ఈచ్ అదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేషన్‌షిప్. అంటే ఒక తల్లి, కొడుకు బాండ్ ఎట్లా ఉంటుందో చూపించారు. నామినేషన్స్‌లో నేను ఇమాన్యూల్‌కి నువ్వు నన్ను ఎంత ప్రొవోక్ చేసినా నేను ఆయనకు ఓటెయ్యను. వాడు నా కొడుకు అని చెప్పుకోవడం చూపించారు. అదీ కాకుండా వాళ్ళ కిడ్స్ ఎవరైతే వచ్చారో ఆ బాండింగ్ చూపించారు. వాళ్ళ కిడ్స్‌తో ఎలా ఉన్నారు అదని చూపించారు. ఆమెను టార్గెట్ చేయడం చూపించారు. ఆమె ఏంటంటే ఒంటరిగా కూర్చొని నేను బాధపడడం, ఏంటి నాకు వల్ల ఇది అవ్వట్లేదు ఇది, అది అని చూపించడం. అన్నీ చూపించారు ఓవరాల్‌గా. నాకైతే 'సంజన గారి' ఏవి చాలా నచ్చింది. బికాస్ అందులో అన్నీ ఉన్నాయి. ఆమెను టార్గెట్ చేయడం, అందులోంచి బయటకు రావడం, టాస్క్‌లు పెద్ద గెలవలేదు అది తెలుసు మనకు ఆ విషయం. బట్ ఎఫర్ట్ పెట్టడం అండ్ ఆమె బాండింగ్, రిలేషన్‌షిప్, ఆమె ఆర్గ్యుమెంట్స్, ఆమె బోల్డ్‌నెస్ అవన్నీ చూపించడం నాకు ఓవరాల్‌గా చెప్పాలంటే 'సంజన గారి' ఏవి నచ్చింది. టాప్ 5 చెప్పాలి అంటే 'సంజన', 'కళ్యాణ్' ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏవి. 'సంజన గారి' ఏవి, 'కళ్యాణ్' ఏవి, తర్వాత 'డెమోన్' ఏవి బావుంది. 'తనూజ', 'ఎమాన్యూల్‌వి' నాకంత గొప్పగా ఏమి అనిపియలేదు. ఫోర్త్ ఐ వుడ్ సే 'తనూజ', ఫిఫ్త్ 'ఎమాన్యూల్' అనిపించింది. అంత ఎక్సైటింగ్ అయితే ఏమి అనిపియలేదు. సో, ఇది నా ర్యాంకింగ్ అకార్డింగ్ టు ద ఏవీస్. మీకేమనిపిస్తుందో మీరు కమెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇది కాకుండా ఇంకా ఈ ఎపిసోడ్ అయ్యే టైంకి నాకు తెలిసి, ఈ అప్లోడ్ చేసే టైంకి నాకు తెలిసి టైం అయిపోతుంది. మీరు చూస్తారో లేదో తెలీదు. నా లాస్ట్ ఓట్ ఏదైతే ఉందో నేను ఇప్పుడు వేసేస్తాను ఫర్ దిస్ సీజన్. ఎందుకంటే ఇదే ఇవాళ లాస్ట్ డే. ఇవాళ ఇంకా ఇప్పుడు 11:20 అవుతుంది. సో, ఇంకా సేపట్లో ఎలాగో ఎపిసోడ్ ఐ మీన్ ఓటింగ్స్ క్లోజ్ అయిపోతుంది. తర్వాత ఇంక మనం ఓట్ వేయడానికి ఉండదు. నాకు తెలిసి మిస్డ్ కాల్స్ కూడా ఆఫ్టర్ 12 ఉండదు. ఫ్రైడే 11:30, ఫ్రైడే 11:59 ఈజ్ ద లాస్ట్ టైమ్ టు ఓట్ ఫర్ యువర్ క్యాండిడేట్. సో, మీరు ఎవరైతే ఓట్ వేయాలనుకుంటున్నారో ఓట్ వేయండి. ఇదే లాస్ట్. మీకు తెలిసిన వాళ్ళ చేత ఓట్ వేయించండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారంటే ఓట్ వేయించండి. మీరు నిజంగా మీ క్యాండిడేట్ గెలిపించుకోవాలి అనుకుంటే. ఎందుకంటే ఎప్పుడు అదే చెప్తాను, ఒక్క చిన్న ఓట్ ఆల్సో మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో, ప్లీజ్ ట్రై టు ఓట్ అండ్ కుదిరినంత వరకు ఓట్ వేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను యాప్ ఇప్పుడే ఓపెన్ చేశాను. సో, ఇగో చూడండి, ఇది సో ఫార్ ఇక్కడ ఓట్ అని ఉంది. సో క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే చూసుకోండి, ఇక్కడ అంతా ఇంకెవరికి ఓట్ వేయలేదు. సో నేను లాస్ట్ ఓట్ వచ్చేసి 'సంజన' గారికి ఓట్ వేసాను. ఇవి చూసుకో, సరిగ్గా కనబడకపోవచ్చు బికాస్ ఆఫ్ కెమెరా. 'సంజన' గారికి ఓట్ వేసాను అండ్ డన్ అయిపోయింది. సో నా లాస్ట్ ఓట్ వచ్చేసి ఈ సీజన్లో వేసాను. దిస్ ఇస్ మై లాస్ట్ ఓట్ ఫర్ దిస్ సీజన్. ఇంకా ఓట్ వేయడం అనుకుంటూ మీరు కూడా ఈ వీడియో చూస్తున్నంత సేపు మీరు ఓట్ వేయాలనిపిస్తే ప్లీజ్ వాట్సాప్ ఓపెన్ చేసి ఓట్ వేయండి. సో అదనమాట. అండ్ రేపు ఎపిసోడ్ అయిన తర్వాత వీ విల్ డిస్కస్ అబౌట్ ఫినాలేలో ఏం జరుగుతుంది ఏంటో అవన్నీ రేపు డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను సండే ఫినాలే అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 11 నేను లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేస్తాను. సో నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ డూ జాయిన్ ద లైవ్ స్ట్రీమ్. మనం డిస్కషన్ పెట్టుకుందాం, హెల్దీ డిస్కషన్ పెట్టుకుందాం, చాట్ చేసుకుందాం, మీకు ఎలా అనిపించిందని డిస్కస్ చేద్దాం. సో సండే నైట్ ఆఫ్టర్ 11 PM ప్లీజ్ రండి టు ద ఛానల్. నా ఛానల్కి రండి. కొత్తగా ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాట్ చేసుకుందాం అండ్ వీల్ డిస్కస్ అబౌట్ వాట్ వెంట్ ఇన్ ద ఫినాలే ఏంటో మనం హ్యాపీగా డిస్కస్ చేసుకుందాం. అదొక 20-30 మినిట్స్ పెట్టుకుందాం. ఓకే, సో ప్లీజ్ డూ జాయిన్ ద లైవ్ స్ట్రీమ్ ఆఫ్టర్ సండే ఫినాలే ఆఫ్టర్ 11 PM. ఓకే, సో అదనమాట. అండ్ ఇంతకన్నా చెప్పడానికి ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ రేపు మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.